వర్షంలో బద్ధకపు కాకి. చిచ్చు కాకికి బాగా బద్ధకం ఎక్కువ. ఎప్పుడు కూడా చిన్న పని చేయడానికి, అలాగే తన పని తాను చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తన చుట్టుపక్కల వాళ్ళు, తన స్నేహితులు ఎంత చెప్పినా కానీ బద్ధకాన్ని మాత్రం అస్సలు వదులుకోదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వర్షాకాలం మొదలవుతుంది. కాని వర్షాలు ఎంత మాత్రం కురవకుండా ఎండగా ఉంటూ ఉంటుంది. దానితో అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ రోజు రాత్రవుతుంది. అయినా కాని వేడిగా ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ వేడేంటి బాబోయ్! ఎంత వేడిలో ఇంట్లో పడుకోవడం అంటే కష్టం. అయినా ఈ ఎండలేంటో రోజు ఇబ్బంది పెడుతున్నాయి. బయట మంచం వేసుకొని పడుకుంటే భలే ప్రశాంతంగా ఉంటుంది కదా. అలా అనుకుంటూ చిచ్చుకాకి ఇంటి బయట మంచం వేసుకుని ప్రశాంతంగా పడుకుంటుంది. అలా ఆ రాత్రి గడుస్తుంది. తరువాత రోజు ఉదయం అవుతుంది. అప్పుడే బాగా మబ్బు వేస్తుంది. దానితో వర్షం మొదలవుతుంది. అయినా కాని చిచ్చుకాకి మాత్రం అస్సలు లేవదు. అలా నిద్రపోతూనే ఉంటుంది. కాసేపటికి తనకి మెలకువ వస్తుంది. కాని బాగా నిద్ర వస్తూ ఉంటుంది. చిచ్చుకాకి తన మనసులో, అబ్బబ్బబ్బా! ఈ వర్షానికి ఏం పని లేనట్టుంది. నిన్నటి వరకు రాలేదు కానీ ఈ రోజు మాత్రం వచ్చేసింది. ఇప్పుడిక్కడి నుండి లేచి ఇంట్లోకి వెళ్ళాలా? అయినా లేవాలని లేదే. వర్షంలో పడుకుంటే ఏమవుతుంది? కాసేపు పడుకొని అప్పుడు వెళ్తానులే అని అనుకుంటుంది. చిచ్చుకాకి వర్షం వస్తున్నా కాని లేచి ఇంట్లోకి వెళ్ళడానికి బద్ధకం వచ్చి అక్కడే పడుకుంటుంది. వర్షం బాగా వస్తూ ఉంటుంది. అప్పుడే తుని పిచ్చుక వర్షం వస్తుందని తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది. అబ్బా, చాలా రోజుల తర్వాత వర్షం వస్తుంది. కాసేపు వెళ్ళి వర్షం చూస్తూ కూర్చుంటాను. ప్రశాంతంగా అయినా ఉంటుంది. ఇన్ని రోజులకు వస్తుంది. వేడైనా తగ్గుతుందిలే అలా అనుకుంటూ తుని పిచ్చుక బయటకొస్తుంది. అప్పుడే చిచ్చుకాకి బయట వర్షంలో మంచం వేసుకుని పడుకుని ఉండడం చూస్తుంది. అది చూసి తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. తనకేమీ అర్థం అవ్వదు. అదేంటి, చిచ్చు అలా వర్షంలో పడుకుంది? వర్షం కూడా తెలియనంత మొద్దులా నిద్రపోతుందా? వెళ్ళి లేపుతానుండు. తుని పిచ్చుక వెంటనే చిచ్చుకాకి దగ్గరికెళ్ళి లేపుతుంది. తాను చాలా బద్ధకంగా కళ్ళు తెరుస్తుంది. అబ్బా, ఏంటితోనే మంచి నిద్రలో ఉంటే లేపేశావు? నిద్రలో ఉన్నావని లేపలేదు చిచ్చు, వర్షంలో ఉన్నావని లేపాను. వెళ్ళి ఇంట్లో పడుకోపు. చూసానులేతోని, చల్లగా ఉంది. ఏంటి, చూసే పడుకున్నావా? నేను వర్షం చూద్దామని అనుకున్నట్టు నువ్వు ఈ వర్షంలో పడుకోవాలని అనుకున్నావా? అదేం లేదులేతోని. ఇప్పుడు ఎక్కడి నుండి లేచి ఇంట్లోకి వెళ్ళాలంటే నా వల్ల కాదు. మరి ఎక్కడే పడుకుంటాను పో. చిచ్చుకాకి మళ్ళీ అక్కడే పడుకుంటుంది. తుని పిచ్చుకకి ఏమీ అర్థం అవ్వదు. వర్షం బాగా పడుతూ ఉంటుంది. దానితో చిచ్చుకాకిని చూస్తూ ఉంటుంది. తుని పిచ్చుక తన మనసులో, ఈ చిచ్చు ఏంటి ఇంట్లోకి వెళ్ళనని అంటుంది? దీనికి ఇంత బద్ధకం ఏంటో. చివరికి వర్షంలో పడుకోవడానికి కూడా సిద్ధమైపోయింది. ఇంత వర్షంలో పడుకుంటే ఆరోగ్యం ఏమవుతుంది? అలా కూడా ఆలోచించట్లేదు చూడు. అయినా ఇక్కడే ఉంటే నాకు ఆరోగ్యం పాడవచ్చు. ఇంట్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అదే వెళ్ళి పడుకుంటుందిలే అని అనుకుంటుంది. తుని పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా కాస్త సమయం గడుస్తుంది. అప్పుడే మహిగ్రద్ద చిచ్చుకాకిని చూస్తూ ఉంటుంది. ఆ వైపుగా చోటు చిలుక గొడుగేసుకుని వెళ్తూ చిచ్చుకాకిని చూసి వెంటనే తన దగ్గరికి వెళ్తుంది. చోటు చిలుక తన మనసులో, ఇదేంటి, వర్షంలో నిద్రపోతుందా లేక వర్షంలోనే పోయిందా? ఇంత వర్షం వస్తుంటే దీనికి నిద్ర ఎలా పడుతుంది? ఒకసారి లేపి చూస్తాను. అయినా నాకేంటి భయం వేస్తుంది అని అనుకుంటుంది. చోటు చిలుక వెంటనే చిచ్చుకాకిని నిద్ర లేపుతుంది. తను కాసేపటికి బద్ధకంగా నిద్రలేస్తుంది. అప్పుడే చోటు చిలుక హమ్మయ్య అనుకుంటుంది. ఏంటి చోట, ఎందుకు నన్ను లేపావు? హమ్మయ్య, ఉన్నావా? పోనీలే. ఉన్నావా ఏంటే? ఇక్కడే ఉన్నాను కదా, కనిపించట్లేదా? ఉన్నానో లేదో? కనిపించావు కాబట్టి వచ్చాను. అయినా వర్షంలో పడుకున్నావేంటి చిచ్చు? నిద్రలో తెలియట్లేదా ఏంటి? ఇంట్లోకి వెళ్ళు. పర్లేదులే చోటు, ఇక్కడ బాగానే ఉంది. ఏంటి, బాగానే ఉందా? అలా చోటు చిలుక చిచ్చుకాకితో మాట్లాడుతూ ఉంటే మహిగ్రద్ద చూస్తూ ఉంటుంది. చిచ్చుకాకి ఎందుకు ఇంట్లోకి వెళ్ళట్లేదని తనకి అర్థం అవ్వదు.
ఆ ఏంటి చిచ్చు నిద్ర లేచినా కానీ ఇంట్లోకి వెళ్లకుండా ఆ వర్షంలోనే కబుర్లు చెప్తుంది. దానికి ఏ పని మీద బద్ధకం వచ్చి బయట ఉందో వెళ్ళి అడుగుతానుండు. అలా మహిగ్రద్ద కూడా గొడుగేసుకుని చిచ్చుకాకి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటే చిచ్చు, వర్షంలో ఉన్నావు, ఇంట్లోకెళ్ళు. నేను అదే చెబుతున్నాను మహి, ఈ చిచ్చు ఏం పర్లేదు, ఇక్కడే బాగుంది అని అంటుంది. ఏంటి వర్షంలోనా? ఏ చిచ్చు, కొంపదీసి ఇంట్లోకి వెళ్ళడానికి కానీ బద్ధకం వచ్చిందా ఏంటి? అవునే మహి, అందుకే ఇక్కడ పడుకున్నాను. చోటు చిలుక మహిగ్రద్ద ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి నిజమా? ఈ ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్ళడానికి నీకు బద్ధకంగా ఉందా? నేను ఇలాంటిది ఏదో చెబుతుందని అనుకున్నానులే, అలా అని చేసింది. సరే కానీ ఇద్దరు వెళ్ళండి, ఇక నేను పడుకోవాలి. ఏంటి చిచ్చు, ఇలా ఉంటే నీ ఆరోగ్యం పాడవదా? ఇలా ఉంటే మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇంటికి వెళ్ళండి, నేను పడుకోవాలి. పద చోటు, ఈ చిచ్చు ఎప్పుడు మాట వినాలి? అలా ఎంత చెప్పినా కానీ చిచ్చుకాకి మాట వినకపోవడంతో ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. చిచ్చుకాకి మాత్రం అలా వర్షంలోనే పడుకునుంటుంది. చిచ్చుకి ఇంత బద్ధకం ఏంటి మహి? బద్ధకం కూడా ఏదో ఒక రోజు వదిలేస్తుందిలే చోటు. నేనింకా దానికి ఏదో అయిపోయింది అని భయపడ్డాను తెలుసా. పోనీలే పద, చాలా పనులున్నాయి. అలా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ రోజు గడుస్తుంది. తర్వాత రోజు 2 రోజులు గడుస్తుంది. చిచ్చుకాకి బాగా జ్వరం వస్తుంది. దానితో తను చాలా బాధపడుతూ ఉంటుంది. అమ్మ బాబోయ్, ఏ జ్వరం ఏంటి బాబోయ్, ఎలా వచ్చింది? మొన్నంతా అనవసరంగా వర్షంలో పడుకున్నారు, అందుకే ఇప్పుడే తిప్పలు వచ్చాయి. ఒళ్ళు కూడా బాగా నొప్పులు వస్తున్నాయిరా బాబోయ్, ఇప్పుడేం చెయ్యాలో ఏంటో. అలా అనుకుంటూ తిప్పలు పడుతూ ఉంటుంది. వర్షం పడుతూ ఉంటే చిచ్చుకాకి ఇంకా ఇంటి నుండి ఏమాత్రం బయటికి రాకపోవడంతో ఒకరోజు తుని పిచ్చుక చిచ్చుకాకి వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి ఈ చిచ్చు నిన్నట్టుండి కనిపించట్లేదు, పడుకొని ఉంటుంది. దానికున్న బద్ధకానికి అంతకు మించి ఏం చేస్తుందిలే, ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా. అలా అనుకుంటూ తుని పిచ్చుక చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ వైపుగా చోటు చిలుక మహిగ్రద్ద ఇద్దరూ మాట్లాడుకుంటూ వస్తూ తుని పిచ్చుకని చూసి తన దగ్గరికి వెళ్తారు. ఏంటి తుని, ఏం చేస్తున్నావు? పనులన్నీ అయిపోయాయా? మహి, అయిపోయాయి. మీరెక్కడికి వెళ్ళొస్తున్నారు? షాప్కి వెళ్ళి వస్తున్నాం తుని. అవును, ఈ వర్షంలో ఏం చేస్తున్నావు? నువ్వు కూడా చిచ్చులా వర్షంలో కూర్చుంటావా ఏంటి? అయ్యో అదేం లేదులే మహి, నిన్నట్టుండి చిచ్చు కనిపించలేదు, ఏం చేస్తుందో చూసొద్దామని. బద్ధకం కదా, బయటికి కూడా వస్తుందా? సరే పద, మేము కూడా వస్తాం. అలా ముగ్గురు చిచ్చుకాకి వాళ్ళ ఇంటికి వెళ్తారు. తను పడుకొని దొర్లుతూ ఉంటుంది. వాళ్ళని ముగ్గురిని చూసి చాలా ఆనందపడుతుంది. అనుకున్నట్టుగానే పడుకుంది ఈ చిచ్చు. అవును, ఏ పని లేనట్టుంది. అయ్యో, మీ ముగ్గురు వచ్చారా? నన్ను చూడ్డానికే వచ్చారా? నీకేమైంది చూడ్డానికి రావడానికి? అలా అంటావేంటే తుని, నాకు జ్వరం వచ్చింది తెలుసా? నాకు తెలుసు చిచ్చు, బాగా అయిందా? ఇలాగే ఉంటుంది మరి. వద్దు వద్దు అని చెబితే వర్షంలో పడుకున్నావు. నువ్వు చూసావా తుని, ఈ చిచ్చుకి తీరం లేదు, అందుకే ఇలా చేసింది. దానికి తీరం ఉంది కానీ దానితో బద్ధకం కూడా ఉంది. అమ్మ, ముగ్గురు కలిసి ఆరోగ్యం బాగున్న దాన్ని ఎన్ని మాటలు అంటున్నారు? సరే అంటే అన్నారులే గాని నాకు బాగా జ్వరం ఉంది. మీ ఇంట్లో వండిన కూరలు ఏమైనా ఉంటే తీసుకొని రండి, మంచిగా తింటాను. నీకు ఆ బద్ధకం లేకపోతే ఇప్పుడు ఈ తిప్పలు ఎందుకు వస్తాయి చెప్పు చిచ్చు? అలా ముగ్గురు చిచ్చుకాకిని బాగా తిడతారు. అయినా కానీ తనకి ఏమాత్రం పట్టింపుండదు. నాకు ఒళ్ళు నొప్పులు అవి వచ్చేస్తున్నాయి, నన్ను తిట్టకండి. అవన్నీ వచ్చేది నువ్వు వర్షంలో పడుకోవడం వల్ల మాత్రమే, మేం తిట్టడం వల్ల కాదు. అవును చిచ్చు, టాబ్లెట్లు వేసుకున్నావా? వేసుకుందామని అనుకున్నాను కానీ టాబ్లెట్స్ అవి గదిలో ఉన్నాయి, అక్కడి వరకు వెళ్ళి తెచ్చుకోవాలి అనిపించలేదు. చిచ్చుకాకిపై ముగ్గురికి బాగా కోపం వస్తుంది. కానీ ఏమీ అనలేకపోతారు. చోటు చిలుక మందులు తీసుకుని రావడానికని వెళ్తుంది. ఇంత బద్ధకం ఏంటే చిచ్చు నీకు? చోటు తీసుకొస్తుందిలే. అమ్మో, ఎందుకు?
వద్దులే చోటు, పర్లేదు. టాబ్లెట్స్ ఏమీ అక్కర్లేదులే. ఏం చిచ్చు, టాబ్లెట్స్ వేసుకోకపోతే జ్వరం ఎలా తగ్గుతుంది చెప్పు? ఇప్పుడు కష్టపడి వాటిని వేసుకోవాలా? అది బాగా కష్టం. ఇక చోటు చిలుక టాబ్లెట్స్ తీసుకుని వస్తుంది. చిచ్చుకాకి బద్ధకం వదిలేలా తుని పిచ్చుక ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటుంది. మహి, నీకొక విషయం తెలుసా? మొన్న మా చుట్టాలో ఆవిడ ఇలానే టాబ్లెట్స్ అవి వేసుకోకుండా చాలా బద్ధకంగా ఉండేది. ఆవిడలా ఉండడం వల్ల ఒకరోజు ఆరోగ్యం పాడైపోయింది. దానితో ఆవిడ హాస్పిటల్ పాలైపోయింది. అమ్మో, అవునా? అయితే చిచ్చు పరిస్థితి కూడా అంతేనా? ఏంటి, నిజమా? అమ్మో, నేను అలా ఏమి అవ్వను. మందులు సరిగ్గా వేసుకుంటాను. వాళ్ళ మాటలకి చిచ్చుకాకి చాలా భయపడుతుంది. దానితో తను కొంచెం బద్ధకం తగ్గించుకుంటుంది. దానితో తుని పిచ్చుక వాళ్ళు ఆనందపడతారు. ఒక అడవిలో పక్షులుంటారు. అక్కడ 2 గ్రామాలుంటాయి. ఒక గ్రామంలో కొందరు పక్షులు, ఇంకో గ్రామంలో కొందరు ఉంటారు. ఆ 2 ఊర్లకు మధ్యలో ఒక నది ఉంటుంది. ఆ నదికొక వైపు ఒక గ్రామం, ఇంకో వైపు ఇంకో గ్రామం ఉంటుంది. అలా అందరూ చాలా ఆనందంగా ఉంటారు. వర్షాకాలం వస్తుంది. కాని ఎండలు మాత్రం బాగా ఎక్కువగా ఉంటాయి. దానితో ఊర్లలో పక్షులందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలు కూడా ఇంటి నుండి బయటికి వెళ్లలేక ఇంట్లోనే ఉంటూ ఉంటారు. అమ్మా, ఇది వర్షాకాలం కదా, అయినా ఏంటి ఇంత ఎండలుగా ఉన్నాయి? ఏమో పుచ్చి, చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ వేడేంటో. అవునమ్మా, అసలు బయటకు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అవును పుచ్చి, పైగా ఈ ఎండల వల్ల పొలాలు కూడా ఎండిపోతున్నాయి. దీనికి ఏదో ఒకటి చెయ్యాలి, కానీ ఏం చెయ్యాలనేది మాత్రం తెలియట్లేదు. అలా అనుకుంటూ ఉంటారు. ఆ ఊర్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. తుని పిచ్చుక వాళ్ళు పొలాలవి పోతున్నాయని చాలా బాధపడుతూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ విషయం గురించి తుని పిచ్చుక, చోటు చిలుక, కుహుబాతు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. తుని, ఇలా అయితే చాలా కష్టం కదా. ఇంత ఎండలున్నాయేంటి? అదేదో మంచిగా వర్షాకాలం కదా, ఆ వర్షమే కురవచ్చు కదా. అవును చోటు, ఇలా అయితే మన భూములు కూడా బీడు భూములు అయిపోయేలా ఉన్నాయి. మనం ఏదో ఒకటి చెయ్యాలి, కానీ ఏం చేస్తామో ఏమీ అర్థం అవ్వట్లేదు. నదిలో ఉన్న నీళ్ళని వాడుకుందామనుకుంటే చాలా కష్టమైపోతుంది. పైగా మనం ఎండలోనే పని చెయ్యాలంటే చాలా కష్టం కదా. అదే ఆలోచిస్తున్నాను. నిజమే తుని, మనకే కాదు అందరికీ అలానే ఉంది కదా. పక్క ఊర్లో వాళ్ళకి ఎలా ఉందో ఏంటో, వాళ్ళేదైనా ఆలోచించుంటారా? ఏమో కాని నదిలో నీళ్లు మాత్రం వాడుకుంటున్నారు. అలా అనుకుంటూ ఉంటారు. కాని వాళ్ళకి ఏం చెయ్యాలనేది మాత్రం అర్థమవ్వదు. పక్క ఊరైన చిచ్చుకాకి వాళ్ళు కూడా ఎండల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అమ్మో చిచ్చు, ఏదో కష్టపడి మనం నీళ్లు తీసుకుని వాడుకుంటున్నామే కాని ఈ ఎండల్లో పనంటే కష్టంగానే ఉంది. అలా అని పని చేయకుండా ఉండలేం కదా లూసీ. పైగా మనకి ఉన్నట్టే అందరికీ ఎండలున్నాయి కదా. నిజమే, మన ఇల్లులు గడవాలని తప్పక చాలా కష్టపడుతున్నాం. వర్షాకాలం ఎండలేంటి? ఆ సూర్యుడు పగ పట్టేశాడా ఏంటి? అయినా వర్షాలు పడితే పంటలు పోతాయని ఎండలు కావాలని అనుకుంటాం. ఎండలొస్తే ఆ బాధ తట్టుకోలేక వర్షాలు కావాలని అనుకుంటాం. మనకేం కావాలని అనుకుంటున్నామో అవి మారుతూ ఉంటే ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నిజమే మహి, చూద్దాం. అలా అందరూ ఎవరి బాధలల్లో వాళ్ళుంటారు. పొలానికి వెళ్లడానికి కూడా బాధపడుతూ తప్పక వెళ్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కాని ఎంతకీ వాతావరణంలో మార్పుండదు. అప్పుడే తుని పిచ్చుక వాళ్ళు ఇంకా ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా అనుకుంటారు. ఏదో ఒకటి ఆలోచించాలి, లేదంటే మనం అయిపోతాం. మన పొలాలు కూడా ఎండిపోతున్నాయి. నిజమే, నీళ్లు మోటార్ పెట్టినా కాని ఎండలకు నీళ్లు బాగా ఎక్కువగా లాగేసుకుంటున్నాయి. మరింకేం చేద్దాం తుని? నాకైతే ఏమీ తోచట్లేదు. అందరూ ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటారు. అప్పుడే తుని పిచ్చుక చాలా ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటుంది. తుని పిచ్చుక తన మనసులో, ఈ కష్టం నుండి తప్పించుకోవాలంటే వర్షం పడడం తప్ప వేరే ఏ దారి లేదు. కాని వర్షం ఎలా పడుతుంది? ఇంత ఎండగా ఉంటే వర్షం పడడం అస్సలు జరగదు. అవును, వర్షం పడడానికని వరుణదేవుడికి పూజ చేస్తే ఏమైనా వర్షం వచ్చేలా చేస్తాడేమో అని అనుకుంటుంది. తుని పిచ్చుకేమో మాట్లాడకుండా తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటే చోటు చిలుక కుహుబాతు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏంతని, ఏంటి అలా మాట్లాడకుండా ఉండిపోయావే? ఒక ఆలోచనొచ్చింది కుహు. మనమందరం కలిసి వర్షాలు కురవాలని వరుణదేవుడికి పూజలు చేస్తే
వర్షాలొచ్చేలా చేస్తాడేమో. నిజమే తుని, ఈ ఆలోచన ఏదో బాగుంది. ఊర్లో అందరం చేద్దాం, ఏమైనా మంచి జరుగుతుందేమో చూద్దాం. అవునే తుని, అయినా ఆ దేవుడికి మనం చెప్పుకొనిదే మనలో మనం అనుకుంటే మాత్రం ఏమవుతుంది చెప్పు. రేపు ఉదయాన్నే మనం అందరం పూజ చేద్దాం. అలా ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా వర్షం పడాలని పూజ చెయ్యాలని అనుకుంటారు. కాని పక్క ఊరైన చిచ్చుకాకి వాళ్ళు అలా ఏ ఆలోచన చేయకుండా ఇల్లు కడవడానికని పనులు చేస్తూ చాలా కష్టపడుతూ ఉంటారు. అలా ఆ రోజు గడుస్తుంది. తరువాత రోజు ఉదయం అయ్యేసరికి తుని పిచ్చుక వాళ్ళ ఊర్లో అందరూ వర్షాలు పడడానికని పూజలు చేస్తూ ఉంటారు. అమ్మా, ఈ పూజ మనం ఎందుకు చేస్తున్నాం? నేను కూడా ఇదే అడగాలని అనుకున్నాను భనుక, నువ్వే అడిగావు. వర్షాలు పడాలని కోరుకుంటూ ఈ పూజ చేస్తున్నాం. ఈ పూజ చేస్తే వర్షం పడిపోతున్నాయంటే? పడుతుందని చెప్పలేం కాని ఆ దేవుడికి మన బాధ చెబుతూ పూజ చేస్తున్నాం. అయినా ఈ ఎండల్లో చాలా కష్టంగా ఉంటుంది కదత్తా. అందుకే కదా బన్ను, మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం. ఆ పూజ అందరూ కలిసి చాలా భక్తితో బాగా చేస్తారు. ఇంకా అంతా ఆ దేవుడిపైనే భారం వేస్తారు. అప్పుడే ఆ రోజు కాసేపటికే తుని పిచ్చుక వాళ్ళ ఊరికి మబ్బు వస్తూ ఉంటుంది. అది చిచ్చుకాకి వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. మబ్బు వేస్తుందంటే వర్షం వస్తుంది, మన ఇబ్బందులు తీరుతాయి. అవునవును, నిజమే. ఆ మబ్బు చూసి చాలా రోజులైపోయింది. మనకి మంచి జరుగుతుంది, వర్షం వచ్చేస్తే చాలు. కానీ అంత మబ్బు వస్తున్నా కాని మనకెందుకు సూర్యుడు ఇంకా ఉన్నాడు? బాగా ఎండగా ఉందే. అవును కదా చిచ్చు, వింతగా ఉంది. మనకి కూడా మబ్బు వేస్తుందేమో చూద్దాం. అలా అనుకుంటూ ఆశగా చూస్తూ ఉంటారు. తుని పిచ్చుక వాళ్ళ ఊర్లో వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉంటారు. అందరూ ఇళ్ల బయటే ఉండి మబ్బుల్ని చూస్తూ ఉంటారు. అమ్మా, మనకి మబ్బు వేసేస్తుంది. అవునరా బన్నుగా, నిజమే. తుని, నీ ఆలోచన పనిచేసినట్టే ఉంది. నట్టే ఏంటి, పనిచేసింది. ఇంకా మనకి అంతా ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా, చల్లిగా గాలి కూడా వస్తుంది కదా, నాకు బాగుంది. అంతా బాగానే ఉంది కాని ఈ మబ్బేంటి మన ఊరి వరకే ఉంది. ఆ నది పక్క ఊర్లో మాత్రం అంత ఎండగా ఉందేంటి? నిజమే తుని, నువ్వంటే తప్ప నేను కూడా చూడలేదు. అలా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక్కసారిగా తుని పిచ్చుక వాళ్ళ ఊరికి వర్షం మొదలవుతుంది. అది చూసి అందరూ చాలా ఆనందపడుతూ ఉంటారు. కాని ఒక్క ఊరికి మాత్రమే వర్షం కురుస్తూ మరొక ఊరికి ఎండలు బాగా ఉండడంతో అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరికీ ఏమీ అర్థమవ్వదు. అమ్మో, ఇదేంటి పక్క ఊరికి మాత్రం వర్షం కురుస్తుంది, మనకెందుకు లేదు? ఆ మబ్బుని చూసి వర్షం వస్తుందేమోనని అందరం ఆశగా ఉంటే ఇలా జరుగుతుందేంటి? నాకేదో భయంగా ఉంది. పక్క ఊరికి ఉన్న వర్షం మనకి లేదు, పైగా మనకి ఎండ బాగా ఎక్కువగా ఉంది. అందరూ ఆ మబ్బుని చూసి ఆనందపడేలోపే ఇలా బాధ పెడుతుంది. అసలేంటిది? ఒకసారి తుని వాళ్ళతో మాట్లాడతామా? అలా అనుకుంటూ ఉంటారు. ఇంతలో తుని పిచ్చుక వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. వాళ్ళకి ఏమీ అర్థమవ్వక వర్షం వస్తుందనే ఆనందంతో పాటు వాళ్ళ ఊరికి మాత్రమే వర్షం వస్తుందనే ఆశ్చర్యంతో అందరూ ఆ విషయమే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏది తుని, ఈ వింత నాకేమీ అర్థమవ్వట్లేదు. నిజమే చోటు, మనం ఎండల వల్ల పడ్డ బాధే వాళ్ళు కూడా పడుతూ ఉంటారు కదా, మనం మాత్రం ఏం చేస్తాం? అవును, కానీ వాళ్ళతో ఒకసారి మాట్లాడదామే తుని. నిజమే, ఈ ఎండల వల్ల మనం ధైర్యం కోల్పోయినట్టే వాళ్ళు కూడా ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. అలా అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికని నది ఒడ్డుకి రెండు పక్కల గ్రామాల వాళ్ళు వస్తారు. తుని పిచ్చుక వాళ్ళ వైపు బాగా వర్షం ఉండడంతో ఆనందంగా ఉన్నా కాని పక్క ఊరి వాళ్ళ బాధ చూసి అందరికీ బాధగా అనిపిస్తుంది. తుని, మీ ఊరి వరకు వర్షం వద్ది కాని మాకు మాత్రం ఎందుకు లేదంటావు? అదే చిచ్చు, మాకు కూడా అర్థం కావట్లేదు. ఊర్లో ఎండలతో చాలా కష్టంగా ఉంది, ఏం చెయ్యాలో తెలియట్లేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు. అవును, కానీ మాకు వర్షం వస్తూ మీకు రాకపోవడం ఏంటో మాకేం అర్థం అవ్వట్లేదు. అవును, కానీ మీరందరూ మా ఊరు రావచ్చు కదా. మేమందరం వస్తే మేం బాగానే ఉంటాం, కానీ భూములు ఇలానే ఇంకొన్ని రోజులుంటే మా భూములన్నీ నాశనం అయిపోతాయి. అలా చిచ్చుకాకి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటే తుని పిచ్చుక వాళ్ళందరికీ కూడా అలానే అనిపిస్తుంది. అప్పుడే తుని పిచ్చుకకి వాళ్ళు చేసిన పూజ గురించి గుర్తుకొస్తుంది. అవును, మేము ఉదయం వరుణదేవునికి పూజ చేశాం, కానీ దాని ఫలితమే ఏమో ఇది. ఏంటి,
పూజ చేశారా? అయితే దానివల్లే అయ్యుంటుంది. అవును, నిజమే. మా ఊర్లో పూజ చేశాం కాబట్టి మాకు వర్షాలు వస్తున్నాయి. మీ ఊర్లో కూడా ఆ పూజ చేసి చూడండి. ఒకవేళ అయినా కానీ వర్షం రాకపోతే? ముందు నమ్మకంతో పూజ చెయ్యండి. ఒకవేళ వర్షం రాకపోతే అప్పుడు అందరం కలిసి ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం. సరే తుని, ఈ పూజ ఎలా చెయ్యాలో ఏంటో అది కూడా చెప్పు. ఇక తుని పిచ్చుక పూజ గురించి ఎలా చెయ్యాలని చిచ్చుకాకి వాళ్ళకంతా కూడా చెబుతుంది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతారు. అందరూ పూజకు సిద్ధమయ్యి భక్తితో పూజ చేస్తారు. తుని పిచ్చుక వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుందని చూస్తూ ఉంటారు. దానితో ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి చిచ్చుకాకి వాళ్ళ ఊర్లో కూడా మబ్బు వేసి వర్షం వస్తుంది. అది చూసి అందరూ ఆనందపడతారు. తుని పిచ్చుకకి కృతజ్ఞతలు చెబుతారు. పక్షులందరూ సంతోషంగా ఉంటారు.